వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో డిఎసి అక్రమాలపై పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టడం జరిగింది. ఈరోజు డిఎసి గురించి ఫస్ట్ మనం మాట్లాడాలంటే ఫస్ట్ మనకు విద్యార్థులే గుర్తొచ్చేది. ఎందుకంటే డిఎసి టీచర్స్ ఎవరైతే ఉన్నారో భావితరాలకి నేర్పించేవారు టీచర్స్. అలాంటి ఉద్యోగాల్ని కూడా వీళ్ళు అమ్ముకొని దాన్ని ఓన్లీగా కూటమి నాయకులే ఉండాలా కానీ మెరిట్లో ఇప్పటి వరకు కష్టపడి చదివి రాసిన వాళ్ళకి నోటిఫికేషన్లు వచ్చి మెరిట్ మీద మార్కులు వచ్చిన వాళ్ళకి విలువ లేకుండా చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. 4 స్పోర్ట్స్ కోటాలో కూడా 400 మంది వరకు ఉంటే మా క్వశ్చన్ వచ్చేసి మేము ఏమడుగుతా ఉన్నాం, ఫెడరేషన్ వాళ్ళు ఏదైనా అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా మీరు ఏ రకంగా మీరు అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటారు? ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలకి మనకు స్పోర్ట్స్ కోటాలో రావాలంటే ఏదర్ ఇండియా ఇది రాష్ట్రం కోసం రంజీ ట్రాఫీస్లో, క్రికెట్ అయితే రంజీ ట్రాఫీస్, ఖోఖోస్ అయితే నేషనల్, స్విమ్మింగ్ అయితే నేషనల్, స్టేట్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు కదా హక్కుదారులు స్పోర్ట్స్ కోటాలో. అలాగే వదిలేసి ఎక్కడో ఫెడరేషన్ నుంచి వచ్చిన వాళ్ళని ఏదో ఫెడరేషన్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు కుటుంబ నాయకులు కానీ కార్యకర్తలు అయితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అసలు జరగని అక్రమం లేదు, చేయని తప్పుడు పని లేదు. విద్యార్థుల భవిష్యత్తు మీద కొట్టే అవసరం ఏముంది కూటమి ప్రభుత్వానికి? నారా లోకేష్ గారు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనకి ఆ మాత్రం సెన్స్ లేదా? ఏమన్నా అంటే మేము స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాం, యుఎస్లో చదువుకున్నాం, ఎక్కడెక్కడో చదువుకున్నాం అని చెప్పి ఆయన ఈరోజు ఆయనే ఇవన్నీ తప్పుడు పనులు చేస్తా ఉన్నప్పుడు కనిపించడం లేదు ఆయనకు. విద్యార్థుల భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటున్నాడు? ఆయనకంటే డబ్బు ఉన్నాయి, ఆయన పిల్లలందరూ ఫారెన్కో ఇంకెక్కడన్నా పోయి చదువుకుంటారు. ఈ పిల్లలు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఆపినారు. పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఆపుతా ఉన్నారు? 2 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చింది? ఏమన్నా అంటే వైసీపీ వాళ్ళ పక్క పిల్లలు తిరిగితే ఆ స్కూల్కి రాకూడదు ఫీజు రియంబర్స్మెంట్. ఇది ఎక్కడ వ్యవస్థ? ఇది ఎక్కడి ప్రభుత్వం? ప్రభుత్వం ఉండేది అందరినీ మంచిగా చూసుకోవడానికా, లేకపోతే వస్తే కూటమి నాయకులకి ఒకటేనా? దొరికిన చోట అక్రమాలు చేయడం, దొరికిందంతా దోచేయడం, పిల్లల భవిష్యత్తు ఆడుకోవడం, ఇదా రాజకీయము? ఇదా ప్రభుత్వం నడిపే తీరు? ఇంకేమన్నా అంటే పోలీస్ వ్యవస్థను పట్టుకొని అడ్డగించడం. అడ్డుకుంటే భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే ఇప్పుడే చెప్తా ఉన్నా, ఎవరికి భయపడే ప్రసక్తి అయితే లేదు. మీరు 10 మందిని పెట్టకపోతే ఇంకొక 1000 మందిని పెట్టుకోండి. పిల్లలకి కానీ లేకపోతే ఇచ్చిన హామీలు కానీ ఏ మాత్రం నిర్వహించకపోయినా ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చినాయో అవన్నీ ఇచ్చేంత వరకు మేము ఇలానే చేస్తూ ఉంటాం. మీరు మా మీద కేసులు పెట్టాలంటే పెట్టొచ్చు, ఎవడు భయపడే అవసరం మాకు లేదు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండా ఇప్పుడన్నా బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చేసి బకాయిలు ఇచ్చేసి, అలాగే మెరిట్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ కోటాలో గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ అని అడుగుతా అంటే భయపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఎందుకు భయపడతా ఉంది ప్రభుత్వం? ఏం ప్రాబ్లం ఉందని భయపడతా ఉంది? తప్పు చేయలేదు కదా మీరు. మమ్మల్ని ఇంకా తప్పు అని చెప్పి చూపిస్తే మీకే మేలు కదా. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా నెక్స్ట్ ఎలక్షన్స్ అయినా ఇంకా మీకే మంచి జరుగుతుంది కదా. కానీ చూపించలేరు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది కాబట్టి చూపించలేకపోతా ఉన్నారు. వాళ్ళు తప్పు చేయని వాళ్ళు అయితే సిబిఐ ఎంక్వైరీ అంటే వాళ్ళు మన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫస్ట్ పోవాల్సిన వాళ్ళు ఇంకా నిరూపించుకోవడానికి. అలాంటిది ఈరోజు వరకు డిఎస్సి అక్రమాలపై రెస్పాన్స్ లేదు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక పబ్లిసిటీ చేసుకోవాలి, యూత్ లో మళ్ళీ విద్యార్థుల దగ్గర మనకి అగెన్స్ట్ పోతా ఉందని చెప్పి థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పి ర్యాలీలు ఎందుకు చేస్తా ఉన్నారు? ర్యాలీలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గుర్తురాని ర్యాలీ ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది మళ్ళీ మీకు కూడా? డిఎస్సి అక్రమం చేయలేదన్నప్పుడు డిఎస్సి వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చినారో ఆ రోజు చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సీఎం గారు అని. అది వదిలేసి ఈరోజు థ్యాంక్ యూ సీఎం గారు అని ర్యాలీ పెడితే ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారని? ఇంకేమనంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు కదా వైసీపీ ప్రభుత్వం వాళ్ళని. సంవత్సరం నుంచి అయింది, సంవత్సరం తర్వాత గుర్తొచ్చిందా అని. మళ్ళీ మీకు కూడా గుర్తొచ్చింది ఇప్పుడేనా సీఎం గారికి థ్యాంక్ యూ చెప్పాలని చెప్పి? చేసేవన్నీ పాడు పనులు, అక్రమాలు, అరాచకాలు, మాట్లాడేవేమో నీతి మాటలు. ఖచ్చితంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్, అలాగే డిఎస్సి వాళ్ళకి ఇచ్చిన
వాళ్ళకి ఇచ్చిన హామీ వాళ్ళకు, వాళ్ళ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాలు అక్రమంగా చేసి వాళ్ళ పేర్లు డిలీట్ చేయబడినారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వెనక తీసుకొచ్చి వాళ్ళకి ఇది మీ పోస్టే అని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెప్పి కూడా వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఎంతమందికి ఇస్తా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అడగండి. పత్రికా విలేకరులు ఉన్నారు కదా, మీరు సర్వే చేయండి ఒకసారి. ఎంతమంది నిరుద్యోగులకి ఇదే నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చినారో సర్వే చేయండి. ఒక్కరికి వచ్చిన నాదులు లేదు. ఎవరన్నా ఉన్నారా? ఏపీలో ఉన్నాడా? లేకపోతే ఏదైనా ఉద్యోగం ఉన్నాడా? చూపండి. ఉద్యోగాలు ఇచ్చే స్తోమత లేదు, నిరుద్యోగి భృతి కింద ఇచ్చే 3,000 స్తోమత లేదు. కానీ అదే అమరావతి పేరు చెప్పండి, లక్షల కోట్లు తారబోయింది, డబ్బులు ఉన్నాయి. ఏడేడు అయితే వీళ్ళ భూములు ఉన్నాయి. అమరావతి చుట్టూ అయితే వీళ్ళు 1,000 ఎకరాలు కబ్జాలు చేసినారు, మోసాలు చేసినారు. ఆడైతే మాకు రియల్ ఎస్టేట్ దందా చేసుకునే బాగుంటుంది, మా నాయకులందరూ బాగుపడతారు. మిగతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఆడకన్నా ఉండి ఏమైనా చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. ఇదండి గవర్నమెంట్ నడవాల్సిన వ్యవస్థ. ఇప్పటికైనా నారా లోకేష్ గారు మారండి, అందరు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే అది పదవికి మీకు ఎలాగో చేత కాదని చెప్పి అట్లీస్ట్ రిజైన్ చేసి అన్నా వెళ్ళిపోండి, వేరే వాళ్ళన్నా వస్తారు. అంతేగాని పిల్లల భవిష్యత్తు ఆడుకోకూడదని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.